అమ్మ కోసం ఎపిసోడ్ 2. వేదిక ఇంటి బయట రామయ్య కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లను చేస్తున్నారు. వేదిక తెల్లని చీర కట్టుకొని ఉక్కిరి బిక్కిరి అవుతుంది. సుజాత వేదిక చెయ్యిని పట్టుకొని, బంగారమ్మా, నీ నిర్ణయం నా కోసం తీసుకున్నది. కానీ నీ మనసు నిన్ను ఎంత బాధిస్తుందో నాకు అర్థమవుతుంది. వేదిక కలవరపడుతూ, అమ్మా, నువ్వు బాధపడుతున్నావన్న నమ్మకమే నాకు మనోధైర్యాన్ని ఇస్తోంది అని అందరూ పెళ్లి హాలుకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ దేవాలయం అక్క చెల్లెలు, మిత్రులు, గ్రామస్తులు పెళ్లి చూడటానికి వచ్చారు. వేదిక తలదించుకొని కూర్చుంది. రామయ్య ఆనందంగా నవ్వుతూ మంత్రాలు వింటున్నాడు. పూజారి, కళ్యాణం సంతోషంగా జరగాలి. పెళ్లి మొక్కుబడి కాదు, మనసుకు మనసు కలవటం ముఖ్యం. వేదిక మౌనంగా ఉంది. ఆమె స్నేహితురాలు అనిత వెనుక నిలబడి కన్నీరు తుడుచుకుంటోంది. అనిత మనసులో, ఈ పెళ్లి సరైనదేనా? వేదిక జీవితంలో ఏమి జరగబోతుంది? రామయ్య వేదికకు మాంగళ్యం కట్టే సమయం వస్తుంది. వేదిక చేతులు కంపించిపోతాయి. ఆమె చూపులు తన తల్లిని వెతుకుతున్నాయి. సుజాత కన్నీళ్లతో చూస్తూ ఆశీర్వదిస్తుంది. పూజారి మంత్రాలు చదివి రామయ్య మంగళసూత్రాన్ని వేదిక మెడలో వేస్తాడు. వేదిక కన్నీరు అదుపు చేసుకోలేకపోతుంది. పూజారి, ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలు మిగతా జీవితాన్ని సుఖశాంతులతో గడపాలి. రామయ్య సంతోషంగా వేదికను ఆశీర్వదిస్తాడు. కానీ వేదిక లోపల భిన్నమైన భావాలతో నిండిపోతుంది. ఇక వాళ్ళు కొత్త ఇంటికి వెళ్తారు. రామయ్య ఇంటి ఆవరణలో, ఇది పాత ఇంటి భవనం. ఎక్కడికక్కడ పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఇంట్లో రామయ్య కుమారుడు, కోడలు ఉన్నారు. రామయ్య కుమారుడు మధుసూదన్, అబ్బా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి చేసుకుంటావని ఊహించలేదు నాన్న. కోడలు సులోచన వ్యంగ్యంగా, ఇంటికి ఓ కొత్త కోడలు వచ్చేసింది. కానీ ఈ వయసులో నాయనమ్మలా ఉంటుందేమో. వేదిక ఈ మాటలు విని అవమానంతో తలదించుకుంటుంది. రామయ్య కొడుకు కోడలు నడుచుకుంటున్న తీరు ఆమె హృదయాన్ని గాయపరుస్తుంది. రామయ్య, ఇంకా ఏం మాట్లాడతావు? వేదిక నా భార్య, నీ తల్లి స్థానంలో ఉండాలి. సులోచన ఇలా అంటుంది. తల్లి స్థానం అన్నమాట ఎంత విడ్డూరం! వేదిక ఈ కొత్త ఇంటిలో ఒంటరితనాన్ని స్పష్టంగా అనుభవిస్తుంది. రాత్రి ఆమె ఒంటరిగా తన గదిలోకి వెళుతుంది. ఓపికగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. సన్నివేశం ఇక్కడితో ముగుస్తుంది. ఎపిసోడ్ 3లో వేదిక కొత్త జీవితంలో ఎలా నిలబడుతుంది? ఆమె ముందున్న విపత్తులు ఏమిటి? ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం.